నమస్కారం అండి. కేంద్రం ఏదైతే డిలిమిటేషన్ అనే ఒక బిల్లును పెట్టిందో అది పాస్ అయిపోతుంది అని అందరూ ఆనందంగా ఉండే టైంలో ఇండియన్ ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా వ్యతిరేకించి క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఆ బిల్లు. కానీ అది మహిళా రిజర్వేషన్లకు కూడా మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేకనే ఎన్డీఏ పార్టీ దాన్ని క్యాన్సిల్ చేసింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో నేను మెయిన్ గా చెప్పాల్సింది ఇది మోడీ అండ్ అమిత్ షా వైఫల్యం అండి. వాళ్ళకి క్లియర్ గా తెలిసి ఉండాల్సింది కాంగ్రెస్ అనేది ఇటువంటి వాటిల్లో ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తుంది, అది పుల్లలు పెడుతూనే ఉంటది. వీళ్ళు ముందుగా రెడీ కాకుండా ఈజీగా గెలుస్తామని చెప్పేసి ఏదో భ్రమలో ఉన్నారు. భ్రమలో ఉండి ఆ బిల్లును పాస్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కాంగ్రెస్ అనేది కుటిలమైన నీచమైన పార్టీ. అది క్లియర్ గా దేశ అభివృద్ధికి పనికొచ్చే ఏ పనైనా కానీ రానివ్వదు. ఆ మాట అందరికీ తెలిసిందే. ఒకవేళ అలా పాస్ అయ్యి ఉంటే సౌత్ స్టేట్స్ కే కదా నష్టం అనేది వచ్చేది. మరి ఆ విధంగా ఎలా ఎవరు ఆలోచించట్లేదు? సౌత్ స్టేట్స్ నార్త్ స్టేట్స్ అని చెప్పేసి ఇక్కడ సమస్య లేదండి. డీలిమిటేషన్ అని చెప్పేసి అన్ని చోట్లకు వస్తుంది. సౌత్ స్టేట్స్ లో ఉత్తరప్రదేశ్ మాత్రం పెద్దది, అంత మాత్రం అదొకటే లాభపడుతుంది కాదు. అక్కడ ఎంపీ స్థానాలు పెరుగుతాయి అంతే. ఆ ఎంపీ స్థానాలు ఈవెన్ తెలంగాణ కూడా పెరుగుతాయి, కేరళ కూడా పెరుగుతాయి, ఎక్కడున్నా అందరికి పెరుగుతాయి. ప్రజా సంఖ్యను బట్టేసి వాళ్ళకు ఎమ్మెల్యే కేటగిరీ ఎంపీ కేటగిరీ పెంచుదామని చెప్పేసి అనుకున్నారు. అది అనేది ఒక చోట పెరుగుతుంది. నార్త్ సౌత్ కాదండి, మీరు ఈస్ట్ వెస్ట్ మర్చిపోయారు ఎందుకు? ఈస్ట్ వెస్ట్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా రాజ్యాలే కదా, అవి కూడా రాష్ట్రాలే కదా. అంటే వాళ్ళని అసలు పట్టించుకుంటా లేదా మీరు? వాళ్ళని లెక్కలోకి తీసుకుంటా లేదా? నార్త్లో ఏదో యూపీ కనిపిస్తుంది మీకు అంతే. యూపీ కనిపించడం వల్ల పెద్ద రాష్ట్రం అది ఉంది, వాళ్ళే మొత్తం రూల్ చేస్తారు. అయ్యా దీంతో రూల్ చేసేది ఏముండదు. ఇప్పుడు ఈ బిల్ పాస్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళతో పాస్ చేయించుకునే వాళ్ళు కదా. నార్త్లో ఉన్న ఆల్మోస్ట్ రాష్ట్రాలు బీజేపీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి, ఎందుకు పాస్ చేయించుకోలేదు? ఇదే ఎగ్జాంపుల్ మనం చూసుకోండి. ఈవెన్ డీలిమిటేషన్ వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా మనకు సంఖ్యాబలం అనేది పెరుగుతుంది. సంఖ్యాబలం అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే విస్తీర్ణం ఏదైతే మనకు 1,00,000 మందికి కావాల్సిన విస్తీర్ణం ఉందో అది తగ్గిపోతుంది. 1,00,000 మందికి ఒక ఎమ్మెల్యే వస్తుండు, ఇంకో 1,00,000 మందికి ఇంకో ఎమ్మెల్యే వస్తుండు. అలా రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎమ్మెల్యే 1,00,000 మంది ఈజీగా చూసుకోగలుగుతాడు. ఇప్పుడు సిటీలో ఉన్న ఒక ఎమ్మెల్యే కింద 1,00,000 ఉన్నారు, 2,00,000 ఉన్నారు, 3,00,000 ఉన్నారు. ఆయనకి సరిగ్గా సంఖ్య తెలీదు. నా నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారని చెప్పి, ఒక ఎంపీకి ఎంతమంది ఉన్నారని చెప్పి తెలీదు. దీన్ని క్లియర్ వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ లీస్ట్ మొత్తం నా దగ్గర వచ్చేస్తుంది. వీళ్ళలో ఎంతమంది ఉన్నారు నిమ్న వర్గానికి అంటే బిలో పావర్టీ లెవెల్ ఎవరు ఎంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళని మొత్తం చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్థానాలకు వెళ్ళేసి విజిట్ చేయడం జరుగుతుంది. ఒక్కరిని కనుక అక్కడ మనం పట్టుకొని గెలిపించగలిగితే తనకు ఆ అధికారం ఇచ్చినట్టు అవుతుంది అన్నట్టు. ఇంతకుముందు రాజ్యాలు ఉండేటివి. ఒకప్పుడు అశోకుడు పాలించేవాడు, భారతదేశం మొత్తాన్ని అశోకుడు పాలించేవాడు. ఛత్రపతి అని చెప్పేసి శివాజీ పాలించేవాడు మొత్తం తనే. అలా కాకుండా ఏ రాజ్యానికి అంటే ఒక రాజకీయ పార్టీకి ఇంత 1,00,000 మందిని ఇచ్చేస్తే వాడే చూసుకుంటాడని చెప్పేసి 1,00,000 మందిని పెట్టేసి లిమిట్ పెడుతున్నారు. దానివల్ల అభివృద్ధి పెరుగుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను క్లియర్ గా. అది గుర్తుపెట్టుకోండి. సౌత్ నార్త్ అని చెప్పేసి దీంట్లో ఎటువంటి భేదభావం లేవు. జస్ట్ దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రం చెప్తున్నారు ఇది.